నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కర్ణుడు చావుకు అనేక కారణాలున్నట్లే బాలికల జనాభా పడిపోవడానికి కారణాలు ఎన్నో. వరకట్న దురాచారం, కుటుంబానికి వారసుడు కావాలనుకోవటం, సమాజంలో భద్రత లేకపోవటం వంటి అనేక కారణాలతో బయట ప్రపంచం చూడకముందే గర్భస్థ ఆడ శిశువులను చిదిమేస్తున్నారు. మానవ కళ్యాణం కోసం ఉపయోగపడాల్సిన ఆధునిక వైద్య పరిజ్ఞానం సామాజిక విస్ఫోటనానికి దారితీస్తోంది. ఫలితంగా దేశ చరిత్రలోనే అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి నమోదవుతోంది. ప్రమాదకర స్థాయిలో బాలికల జనాభా పడిపోయింది. అది దేశంలో అత్యంత దారుణంగా బాలికల నిష్పత్తి పడిపోయిన 2 మండలాల ఉన్నది మన రాష్ట్రంలోనే. ఈ దుస్థితి ప్రాణికోటికి ప్రాతినిధ్యం వహిస్తున్న మానవ జాతికి మాయని మచ్చే. ఇదే విషయంపై కేంద్ర శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇప్పుడు అంతర్మథనంలో పడింది. మేధోమథనాన్ని నిర్వహిస్తోంది. అంతర్జాతీయ గణాంకాలు ప్రమాణాల ప్రకారం ప్రతి 1000 మంది బాలురకు 952 మంది బాలికల జనాభా నమోదు కావాలి. కానీ మన దేశం మాత్రం అత్యంత ప్రమాదకర స్థాయిలో స్త్రీ పురుష నిష్పత్తి కలిగిన దేశాల జాబితాలో ఉంది. కులం, మతం, ప్రాంతం, భాష, డబ్బుతో సంబంధం లేదు. ప్రతి చోట మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల అంటేనే చీదరించుకునే దృక్పథం ప్రజల్లో నాటుకుపోయింది. ఫలితంగా లక్షల సంఖ్యలో అమ్మాయిల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అనేక సామాజిక సమస్యలకు బీజం పడుతూ వచ్చింది. తనకు జన్మనిచ్చింది అమ్మే అనే విచక్షణను మరిచి పురుషాధిక్యత, ఆధునిక సాంకేతిక వైద్య పరిజ్ఞానంతో నెలలు నిండకుండానే ఆడ శిశువుల్ని చిదిమేస్తున్నారు. 4 గోడల మధ్య యథేచ్ఛగా సాగుతున్న ఈ హత్యాకాండతో స్త్రీ పురుష జనాభా నిష్పత్తి ప్రమాదకర స్థాయికి దిగజారింది. లింగ నిష్పత్తిని కాపాడేందుకు రూపొందించిన చట్టాలు, చేపట్టిన చర్యలు ఏవీ ఫలితాలు సాధించలేకపోయాయి. వరకట్న దురాచారం, బాలికల పెంపుదలకు స్థోమత లేకపోవడం, వారసుడు కావాలనే తీరుతో తల్లి గర్భంలోనే ఆడ శిశువులకు 100 ఏళ్లు నిండుతున్నాయి. 1991 జనాభాతో పోల్చితే 2011 నాటికి మహిళలు, బాలికల జనాభా గణనీయంగా తగ్గింది. 1991లో ప్రతి 1000 మంది పురుషులకు 945 మంది మహిళలు ఉండగా అది 2001 నాటికి 927కు పడిపోయింది. 2011 నాటికి మరింతగా దిగజారి 914గా నమోదైంది. స్వతంత్ర భారతావని చరిత్రలో స్త్రీ పురుష నిష్పత్తి అత్యంత దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి. లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకం, లింగ వివక్ష సామాజిక దురాచారం అని తెలిసిన సమాజం ఆ మార్గాల్నే అనుసరిస్తోంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉందనుకుంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. అందుకే చట్టాలకు పదును పెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, స్త్రీ శిశు సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా బాలికల సంఖ్య మాత్రం పెరగడం లేదు. సరికదా మరింత పడిపోతూ సవాల్ విసురుతోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు మెరుగ్గానే ఉన్నా చాలా రాష్ట్రాల్లో బాలికల జనాభా తగ్గుతూ వస్తోంది. వెనుకబడిన రాష్ట్రంగా చెప్పుకుంటున్న ఛత్తీస్గఢ్ ఇందుకు భిన్నంగా అంతర్జాతీయ ప్రమాణాలకు మించి ప్రతి 1000 మంది పురుషులకు 985 మంది స్త్రీలతో మెరుగైన స్థానంలో ఉంది. అత్యంత ఎక్కువ అక్షరాస్యత నమోదయ్యే కేరళ ఛత్తీస్గఢ్ ను అనుసరిస్తూ 966 మంది స్త్రీలతో ద్వితీయ, 943 మంది స్త్రీలతో కర్ణాటక తృతీయ స్థానంలో నిలిచాయి. 942 మందితో హిమాచల్, 832తో పంజాబ్, 848 మందితో హర్యానా, 873 మందితో జమ్మూ కాశ్మీర్, 884 మందితో ఢిల్లీ, 877తో రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి. కానీ మన రాష్ట్రం విషయానికొస్తే 2001లో 961 మంది స్త్రీలు ఉంటే 2011 నాటికి 943 మందికి పడిపోయింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన స్థానంలోనే ఉన్నప్పటికీ మన రాష్ట్రంలోని 2 మండలాలు మాత్రం జాతీయ స్థాయిలోనే అతి తక్కువ బాలికలు, స్త్రీల జనాభా ప్రాంతాలుగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్, వరంగల్ జిల్లా చిట్యాల మండలాల్లో మాత్రం దేశంలోనే అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి నమోదైంది.
ఆలంపూర్లో ప్రతి 1000 మందికి 704 మంది మాత్రమే స్త్రీల జనాభానే ఉండగా చిట్యాల మండలంలో అది మరీ అధ్వాన్న స్థాయికి దిగజారింది. గణాంకాల ప్రకారం చిట్యాలలో 528 మంది మాత్రమే స్త్రీ జనాభా నమోదైనప్పటికీ మరింత సమాచారం రావాల్సి ఉందంటూ అధికారులు చెబుతున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ఏ మండలంలో కూడా 800కు తక్కువగా స్త్రీ జనాభా నమోదు కాలేదు. అలాంటిదే 10 ఏళ్లు తిరిగేసరికి వివక్ష కోరల్లో బాలికలు గర్భ శిశు దశలోనే చితికిపోయారు. ఫలితంగా దేశంలోనే అతి తక్కువ స్త్రీ జనాభా ఈ 2 మండలాల్లో నమోదైంది. కరీంనగర్, వరంగల్, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ ఆడపిల్లల జనాభా తగ్గుతూ వచ్చింది. ప్రజల్లో జనాభా నియంత్రణపై మార్పు వచ్చినందువల్లే ఈ 3 జిల్లాల్లో పిల్లల జనాభా తగ్గిందని అధికారులు ఇంతకాలం చెబుతూ వచ్చారు. కానీ అందుకు భిన్నంగా పిల్లల జనాభా తగ్గుదల వెనుక భయంకరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కరీంనగర్, వరంగల్, తూర్పు గోదావరి జిల్లాల్లో లింగ నిర్ధారణ అత్యంత సులువుగా జరుగుతోందన్నది సుస్పష్టం. ఒక్క వరంగల్ జిల్లాలోనే లింగ నిర్ధారణకు ఉపయోగించే 170 అల్ట్రాసౌండ్ పరికరాలు అధికారికంగా నమోదయ్యాయి. అనధికారికంగా అందుకు రెట్టింపు స్థాయిలో పరికరాలున్నట్లు సమాచారం. వీటన్నింటిలో ఆడ శిశువుని గర్భంలో ఉండగానే చిదిమేస్తున్నారు. గర్భస్థ శిశువు వయసును బట్టి ఒక్కో గర్భస్రావానికి 6,000 నుంచి 30,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. గర్భంలోనే ఆడపిల్లగా గుర్తించి చిదిమేసేందుకు గరిష్టంగా 30,000 వరకు ఖర్చు చేస్తున్న ఆడపిల్లల పెంపుదలకు, వారి పెళ్లికిచ్చే కట్న కానుకలకు లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుందనే ఆలోచన ధోరణి ఆయా ప్రాంతాల్లో పెరిగిపోయింది. ఫలితంగా 30,000తో తల్లి గర్భంలోనే చిదిమేస్తూ సామాజిక అసమానతలకు కారణమవుతున్నారు. ఇలాంటి సామాజిక దౌర్భాగ్యం నుంచి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు ఇప్పుడిప్పుడే చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. స్వతంత్ర భారతావని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పడిపోతున్న స్త్రీ పురుష నిష్పత్తిపై కేంద్రం దిద్దుబాటు పట్టింది. కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో 1000 మంది పురుషులకు 800కు దిగజారిన స్త్రీల నిష్పత్తిపై ఆందోళన వ్యక్తం చేసిన జాతీయ సలహా మండలి కార్యవర్గ కమిటీ పలు కీలక సిఫార్సులు చేసింది. సిఫార్సుల అమలులో భాగంగా కేంద్రం ప్రాంతీయ సదస్సుల్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ప్రాంతీయ స్థాయి సదస్సు నిర్వహించిన కేంద్ర శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశాలకి హైదరాబాద్ను వేదిక చేసుకుంది. రాష్ట్రంలోని చిట్యాల, ఆలంపూర్ మండలాల్లో తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి నమోదైన దృష్ట్యా హైదరాబాద్లో సదస్సు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ స్థాయిలోనూ తగ్గిపోతున్న స్త్రీ పురుష నిష్పత్తి, లింగ నిర్ధారణ ద్వారా పిండ దశలోనే ఆడ శిశువుల హత్యలపై ఆందోళన వ్యక్తం చేసిన జాతీయ సలహా మండలి మొత్తం వ్యవహారంపై అధ్యయనానికి మరో కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాల అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరిపిన ఆ కమిటీ స్త్రీ పురుష నిష్పత్తి క్షీణతకి కారణాల్ని విశ్లేషించింది. అంతిమంగా గర్భస్థ శిశువుల హత్యల్ని అరికట్టేందుకు రూపొందించిన ముందస్తు గర్భ నిర్ధారణ, జనన విశ్లేషణ పద్ధతుల చట్టం PCPNDT చట్టం ఫలితం లేకుండా పోయిందని అభిప్రాయపడింది. దేశంలో స్త్రీ పురుష నిష్పత్తిపై ఆందోళన వ్యక్తం చేసిన కమిటీ మెరుగుదలకు 6 సిఫార్సులు చేసింది. కేంద్ర కమిటీ కీలక సిఫార్సులను పరిశీలిస్తే స్త్రీ పురుష నిష్పత్తిపై లింగ వివక్షకు వ్యతిరేకంగా సమగ్ర జాతీయ విధానం ఏర్పాటు అవసరం. లింగ సమానత్వం కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. 6 నెలల్లోగా మహిళల హక్కుల కోసం ఓ చట్టం రూపకల్పన చెయ్యాలి. లింగ నిర్ధారణకు సంబంధించిన పరిజ్ఞానం, యంత్రాల దుర్వినియోగాన్ని అదుపు చెయ్యాలి. మహిళలు, బాలికల సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలు, పథకాల్లో ఏ మార్పులు అవసరమో విశ్లేషణ జరగాలి. అవసరమైతే మరిన్ని సంక్షేమ పథకాల రూపకల్పనతో పాటు సమగ్ర మార్పులు తీసుకురావాలి. లింగ వివక్షపై ఉన్న చట్టాల సామర్థ్యాన్ని పునఃసమీక్షించడం అవసరమైతే చట్ట సవరణలు చెయ్యాలి. ప్రత్యక్షంగా, పరోక్షంగా లింగ వివక్షకు దారితీసే పరిస్థితులపై అధ్యయనం చేసి అందుకనుగుణంగా చట్టాలు, విధానాల్లో మార్పు రావాలని సలహా మండలి స్పష్టం చేసింది. మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే మహిళా సాధికారితే లక్ష్యంగా స్త్రీ పురుష నిష్పత్తిని పెంచేందుకు సమగ్ర జాతీయ ప్రచార కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచాలి. క్షేత్రస్థాయిలో బాలికలు, స్త్రీల పట్ల ఉన్న దృక్పథంలో మార్పు తీసుకురావాలి. ఇందుకు కింది స్థాయిలో ప్రజలతో నేరుగా సంబంధాలున్న పంచాయతీరాజ్ వ్యవస్థ, స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు, పాఠశాలలు, కళాశాలల్ని భాగస్వామ్యం చేయాలి. గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామీణ ఆరోగ్య, మురుగునీటి నిర్వహణ కమిటీ సభ్యులు, ANMలను సామాజిక చైతన్యం కార్యక్రమంలో ముందు భాగంలో నిలపాలి. వీరి ద్వారా లింగ వివక్షకు వ్యతిరేకంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి. లింగ సమానత్వంపై అవగాహన కల్పించాలని సలహా మండలి సూచించింది. ఇండియాలో ఫ్యామిలీ ప్లానింగ్ అమల్లోకి తీసుకురావడానికి దాదాపు 40 సంవత్సరాలు పట్టింది. అదేవిధంగా ఈ ఫాలోయింగ్ సెక్స్ రేషియోని మార్చడానికి కానీ, జనంలో మార్పు తీసుకురావడానికి కానీ కేవలం ఏదో స్కానింగ్ సెంటర్స్ మీద ఒక యుద్ధం ప్రకటించి, డాక్టర్స్ మీద ఒక యుద్ధం ప్రకటించి ఇవి బ్యాన్ చేసినంత మాత్రాన దాంట్లో పెద్దగా మార్పు రాదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ స్కాన్ మిషన్స్ మీరు తీసేయచ్చు, రేపొద్దున సమ్ అదర్ టెక్నాలజీ విల్ కమ్. మదర్ బ్లడ్ నుంచి ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ తీసుకుని దాంతో బేబీ జెనెటిక్ కాంపోజిషన్ చెప్పగలిగే టెక్నాలజీ వరల్డ్ వైడ్ వస్తుంది. రేపొద్దున అది ఇండియాలో వస్తే దాన్ని బ్యాన్ చేస్తారా, స్కాన్ మిషన్స్ బ్యాన్ చేస్తారా? ఒకవేళ స్కాన్ మిషన్స్ మూలంగా తెలియకపోతే పుట్టిన తర్వాత కూడా బేబీని వాళ్ళు రాజస్థాన్లో కొన్ని విలేజెస్లో శిశువు జన్మిస్తే ఆ శిశువుని చంపేస్తున్నారు, 100 years నుంచి ఇటువంటి ప్రాక్టీస్ వస్తుందని ఒకసారి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఒకసారి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చూపించారు. అటువంటి ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు. సో ప్రాబ్లం కేవలం స్కాన్ మిషన్స్ ద్వారాగానే వచ్చింది అనుకోవటం మాత్రం పొరపాటు. లింగ వివక్ష రోజు రోజుకు పడిపోతున్న స్త్రీ పురుష నిష్పత్తిని పునరుద్ధరించేందుకు క్షేత్రస్థాయి నుంచే శస్త్రచికిత్స చేయాలన్న కార్యవర్గ కమిటీ సిఫార్సుతో మేల్కొన్న కేంద్ర శిశు సంక్షేమ శాఖ ఆ మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సదస్సులతో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. కాకపోతే ప్రజల దృక్పథాల్లో మార్పు రానంత వరకు ఎన్ని చట్టాలు చేసినా ఆడపిల్లను చిదిమేస్తూనే ఉంటారనేది కాదనలేని నిజం. ఎందుకంటే సామాజిక దురాచారాలు, కట్న కానుకల తీరు మారనంత వరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుంటుంది. ప్రజా చైతన్యం, సామాజిక దృక్పథం మార్పు కోసం రేపటి సదస్సు ఉపయోగపడాలని విశ్లేషకులు ఆకాంక్షిస్తున్నారు. ఆదాయమే లక్ష్యంగా వరుస వాతలతో మోతమోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భూముల రిజిస్ట్రేషన్లపై కన్నేసింది. ముందు వెనక ఆలోచించకుండా కాసులు పంట పండించుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ వివరాలు చిన్న విరామం తర్వాత చూద్దాం.